Next one is going to be called as conditional statements. So conditional statement, what exactly the conditional statements are going to do? As conditional statements అంటే ఏముంది, అవి ఎలా వాడతాం, ఎందుకు వాడతాం? ఓకే, సో conditional statements allows us to perform different actions for different conditions. Different actions for different conditions అంటే ఏంది? Okay, different actions for different conditions. Okay, it's very simple, very simple. Conditional statements run different code depending on true or false conditions. True or false conditions based చేసుకొని డిఫరెంట్ కోడ్ని డిఫరెంట్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎవరు? ఈ కండిషన్ స్టేట్మెంట్స్ ద్వారా ఏం చేస్తాం, మనం కొన్ని కండిషన్స్ అప్లై చేస్తాం. ఆ కండిషన్స్ ఖచ్చితంగా ఏదర్ ట్రూ కానీ ఫాల్స్ కానీ రిటర్న్ చేస్తాయి. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ గ్రేటర్ దాన్ 5, ఏదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఎక్స్ లెస్ దాన్ 5, ఐ విల్ గెట్ ఏదర్ ట్రూ ఆర్ ఫాల్స్. సో నువ్వు ఇచ్చిన కండిషన్ బట్టి దానికి వచ్చే అవుట్పుట్ బేస్ చేసుకొని నీ కోడ్ అనేది ఏది ఎగ్జిక్యూట్ అవ్వాలి, డెసిషన్ మేకింగ్. సో టు టేక్ ఏ డెసిషన్, రైట్, విల్ బీ యూజింగ్ యువర్ కండిషనల్ స్టేట్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్, బుక్ ఏ బస్ టికెట్ ఫర్ ఫ్రైడే, ఇఫ్ నాట్ అవైలబుల్ సెర్చ్ ఫర్ ఏ ట్రైన్. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను ఒక బస్ టికెట్ బుక్ చేయాలని ట్రై చేస్తున్నాను. ఆ బస్ టికెట్ ఉంటేనే నేను టికెట్ బుక్ చేయాలి, లేకపోతే నేను ట్రైన్ టికెట్ బుక్ చేయాలి. సో హియర్ కండిషన్ ఈస్ సెర్చ్ ఫర్ ఏ బస్ టికెట్, ఎల్స్ బుక్ ఏ ట్రైన్ టికెట్. రైట్? సో ఇక్కడ ఏం జరుగుతుంది, నేను నాకు టికెట్స్ అవైలబిలిటీగానే ఉంటే బస్ బుక్ చేస్తాను, లేదంటే ట్రైన్ టికెట్ బుక్ చేస్తాను. సో ఫస్ట్ ఇక్కడ బస్ టికెట్ ఉందా లేదా కనుక్కుంటాము. ఒకవేళ ఉంటే ఇక్కడున్న లాజిక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ లేదు, ఇది కానీ ఫాల్స్గా రిటర్న్ చేసిందంటే ఆ తర్వాత ఈ ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళి ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దట్. మనం రియల్ టైం లైఫ్లో మనం ఎలా అయితే డెసిషన్స్ తీసుకుంటామో, రైట్, సో ఎలా అయితే ఆల్టర్నేటివ్ ప్లాన్స్ ఎలా అయితే పెట్టుకుంటామో, ఈ ప్రోగ్రామింగ్లో కూడా నువ్వు ఇచ్చే కండిషన్ కానీ సాటిస్ఫై కానీ అయితే నాకు కావాల్సిన కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అది ఒకవేళ సాటిస్ఫై కాలేదు అనుకో, నాకు ఇంకొక బ్రాంచ్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, డిఫరెంట్ బ్రాంచెస్ రాస్తాం. బేస్డ్ అపాన్ యువర్ డెసిషన్, బేస్డ్ అపాన్ యువర్ కండిషన్, అవుట్పుట్ విల్ టేక్ ఏ డెసిషన్ ఓవర్ దేర్. వాట్ కోడ్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్, right? So that is what we simply satisfy that. We simply call it as perform different actions on different given conditions. So condition based చేసుకొని డిఫరెంట్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ కండిషన్స్ ఖచ్చితంగా మనకి ఏదర్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేదే అవుట్పుట్ ఉంటుంది. ఓకే, సో వాట్ ఆర్ ద కండిషన్ స్టేట్మెంట్స్ వీ హ్యావ్? సో వాట్ ఆర్ ద కండిషన్ స్టేట్మెంట్స్ వీ హ్యావ్ ఇన్ TypeScript or in JavaScript, right? So we have if else if ternary ternary question mark colon, okay, and switch case. So let's understand one by one in detail what exactly these condition statements are going to do.